ఈరోజు మేము న్యూయార్క్లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడటానికి అయితే బయలుదేరామండి. ముందుగా అయితే ఫెర్రీ టెర్మినల్ చేరుకొని అక్కడి నుంచి ఫెర్రీలో మనము ప్రయాణం చేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడటానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ముందుగా అయితే మేము ఫెర్రీలోకి వెళ్తున్నాం. ఫెర్రీలో వెళ్ళి ఫెర్రీ టెర్మినల్ చేరుకొని అక్కడి నుంచి ఫెర్రీలో మన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అందరూ పైకి వెళ్తున్నారు. చాలామంది ఫొటోస్ తీసుకోవటం కోసమని పైకి వెళ్తున్నారు. మరి ఎంత నిండేదాకా స్టాప్ చేస్తారో మరి వెళ్తారో తెలియదు మనకి. ఇంకా వస్తానే ఉన్నారు. శాంతి పిల్లలు కూడా తీసుకొని వచ్చారు థ్రిల్లు చూడాలి అని. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దూరంగా కనిపిస్తుంది చూసారా, మ్యాన్హాటన్ స్కైలైన్ అంట, అద్భుతంగా కనిపిస్తుంది. చుట్టూ నీరు, చల్లటి గాలి, చాలా హ్యాపీగా ఉంది మన ఈ ప్రయాణం అయితే. నీళ్ళల్లో కదా, ప్రశాంతంగా నీళ్ళల్లో అలా వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలైతే ఫుల్ హ్యాపీ. మనం కొంచెం దూరం వెళ్తే కానీ మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా. ఫెర్రీలో కూర్చొని దాని గురించి చెప్తా ఉన్నారు. దాని గొప్పతనం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మనకు కూడా చూస్తుంటే దాని గొప్పతనం మరీ స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇంత హైట్లో ఉందో చూడండి ఒకసారి. ఇది 1886లో అమెరికాకు బహుమతిగా అందించారంటే ఈ విగ్రహం స్వేచ్ఛకు మరియు ఆశకు ప్రతీకగా నిలుస్తుందని చెప్తున్నారు. అమెరికాకు వచ్చితే మాత్రం కంపల్సరీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి కంపల్సరీ చూడాలి. నయాగారా ఫాల్స్ మనం నెక్స్ట్ అయితే నయాగారా ఫాల్స్కి వెళ్ళేది. చూసినాక ఇప్పుడైతే ఫోటోలు, వీడియోలు, అబ్బాబ్బా ఏమి ఆనందంగా తీసుకుంటున్నారు. దాన్ని దూరంగా నుంచి చూస్తుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. మనకి దూరం నుంచి చూసినప్పుడు అయితే చాలా అంత హైట్ అనిపించలేదు. కానీ దగ్గరికి వెళ్ళాక మనం ఫోటోకి కూడా అందట్లేదు. భవనాల కంటే ఎక్కువ హైట్ ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా బాగుంది. చుట్టూ పచ్చటి చెట్లు. అక్కడ ఆపేస్తారు 2 hours వరకు. షాపింగ్ మాల్ ఉంది, హోటల్స్ ఉన్నాయి. అక్కడ కూడా హోటళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు తినుకుంటా, సముద్రం చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్. చుట్టూ భవనాలు, మధ్యలో సముద్రం. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు అక్కడ అంతా చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము దిగిపోయాక మళ్ళీ దాంట్లో వీళ్ళు వెళ్ళిపోతారు. మేమైతే మా అమ్మ కూడా దింపేశారు. మేమైతే అక్కడికి వెళ్ళాము.
చూడండి ఎలా ఉందో, చిన్న దీవి లెక్క, చుట్టూ చెట్లు, మధ్యలో సముద్రం. చాలా ప్లేసెస్ ఉంది. చూస్తే చాలా చిన్నగా అనిపించింది, మనం దగ్గరకు వచ్చాక మాత్రం చాలా బాగుంది. ఇంకా దూరం కన్నా కూడా దగ్గరకు వచ్చాక. కానీ ఎండ మొత్తం బాగుంది, అయినా చల్లటి గాలి వస్తుంది సముద్రం మీద నుంచి. మనం దగ్గరకు వచ్చాక ఫోటో తీసుకోవాలన్నా కూడా చాలా హైట్ ఉందండి, అసలు ఫోటోకి కూడా తీయడానికి రాలేదు. దూరం ఉంటేనే బాగా వచ్చింది ఫోటోలు అవి, దగ్గర కన్నా కూడా. పైకి కూడా వెళ్ళారు, పైకి వెళ్ళి కూడా ఫోటోలు తీసుకున్నారు. కానీ మేము వెళ్ళలేదు పైకి, కింద నుంచే ఫొటోస్ తీసుకున్నాం. చాలా హైట్ ఉందండి పైకి వెళ్ళాలంటే. మరి ఎంతవరకు రాణిస్తారో తెలియదు, కానీ పైదాకా ఇక్కడ వరకు అయితే వెళ్ళారు చాలామంది. ఇంకా పైకి వెళ్తారో వెళ్ళరో తెలియదు. సెక్యూరిటీ ఉంటారు కదా, సెక్యూరిటీ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎయిర్పోర్ట్లో చెక్ చేసినట్టే చేశారు ఇక్కడ కూడా, పాస్పోర్ట్లు అవి. మళ్ళీ తిరిగి మళ్ళా రీళ్ళకైతే ఎక్కాం. దీని పేరు అంటే నాకు ఇంత వింతగా అనిపిస్తుంది, దాని పేరే పేరు. దాని చుట్టూ తిరిగినట్టే అనిపిస్తుంది. స్టాచ్యూ ఎవరి చుట్టూ తిరుగుతున్నా ఉంది పడవ అన్నట్లు అనిపిస్తుంది. అంటే ఎంత దూరం పైన కనిపిస్తానే ఉన్నాం, చాలా హైట్లో ఉంది కదా. చూసేయండి, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి చూస్తూ. చుట్టూ అందాలన్నీ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. మన వాటర్లో ప్రయాణం చాలా తక్కువ కదా, ఇది ఒక థ్రిల్లు. చుట్టూ భవనాలే ఉన్నాయి, మధ్యలో సముద్రం. చుట్టూ భవనాలు, మధ్యలో సముద్రం. ఫొటోస్ మాత్రం మంచిగా తీసుకుంటున్నారు. డౌన్ టౌన్ వెళ్ళినప్పుడు మాత్రం బాగా చలేసిందండి, అసలు నిలబడటానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మాత్రం బాగా ఎండ ఉంది కదా, ఉదయం టైం ఇది. ఎండ ఉన్నా కూడా చలి లేదు, గాలి వస్తుంది కానీ ఎండ ఉండటంలో చలి అనిపించట్లా అసలు, చాలా మంచిగా అనిపిస్తుంది. చూసేయండి మీరు కూడా. స్టాప్ వచ్చేసానండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. ఇంతవరకు సెలవు.